టుడే హెడ్లైన్స్. పవర్ గ్రిడ్ లో అప్రెంటిస్ కు నోటిఫికేషన్. ఐటీఐ డిప్లొమా డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. 2025-26లో 24,000 కోట్ల యూపీఐ పేమెంట్స్. ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ రివల్యూషన్. ఏపీలో గురుకుల ఉద్యోగుల వయసు పెంపు, వేలాది మందికి పెరిగిన 2 ఏళ్ల సర్వీస్. ఓపీటీ ప్రోగ్రామ్ పై భారీ ఫీజుకు ప్లాన్. అమెరికా వెళ్లే స్టూడెంట్స్ కి షాక్. కాఫీ తోటలో కూలి, 100 కోట్ల కోటీశ్వరుడు. టీచర్ ప్రోత్సాహంతో వ్యాపారిగా షెటర్. ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్ళాలి. ఇప్పుడు ఒక్క స్కాన్తో సెకండ్లలో పేమెంట్. మన జీవితంలో భాగమైపోయిన యూపీఐకి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 10 ఏళ్ల కిందట ఆగస్టు 25న ప్రారంభమైన ఈ వ్యవస్థ ఇప్పుడు దేశంలో పేమెంట్స్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్, ఇలా కేవలం కొన్ని సెకండ్లలో డబ్బులు పంపే సౌకర్యం వచ్చింది. 2016-17లో కేవలం 1.78 కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీలు 2025-26 నాటికి ఏకంగా 24,000 కోట్లకు పైగా పెరిగాయి. ఇక క్యాష్ నుంచి డిజిటల్ ఇండియాకు తీసుకెళ్లిన ఈ యూపీఐ విప్లవం నిజంగా అద్భుతమే. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులకు షాకింగ్ న్యూస్. H-1B వీసా ఫీజును భారీగా పెంచే ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు కొన్ని వేల డాలర్లలో ఉన్న ఫీజును ఏకంగా $1,00,000లకు పైగా పెంచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు ₹1 కోటి చేరువలో ఉండొచ్చు. ఇక 30 రోజుల పాటు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏడాది చివరిలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాలో H-1B వీసా పొందుతున్న వారిలో 70% పైగా భారతీయులే. అందుకే ఈ నిర్ణయం ఫైనల్ అయితే భారతీయ ఐటీ ఉద్యోగార్థులపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ వర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పాలిటెక్నిక్ ఆధునీకరణతో పాటు విద్యార్థులు, ఉద్యోగుల కెరియర్ పై పడే ప్రభావాన్ని కూడా అధ్యయనం చేయనుంది. ప్రభుత్వ లక్ష్యాలేంటి, విద్యార్థుల ఆందోళన ఏంటి, ఉద్యోగుల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ అన్ని అంశాలను పరిశీలించి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ నివేదిక తర్వాతే పాలిటెక్నిక్ వ్యవస్థపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాలరీ వచ్చిందా, వచ్చి కొద్ది రోజుల్లోనే మొత్తం ఖర్చు అయిపోతుందా? అయితే ఈ 4 రూల్స్ మీకోసం. మొదటిది, సాలరీ పడగానే కొంత మొత్తాన్ని సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కు ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయ్యేలా పెట్టుకోండి. ఇక రెండవది, ప్రతిరోజు మీ ఖర్చులను ట్రాక్ చేయండి. అప్పుడు అనవసర ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుస్తుంది. ఇక మూడవది, క్రెడిట్ కార్డు ఉంటే అవసరమైనంత మాత్రమే ఖర్చు చేసి డ్యూ డేట్ లోపు పూర్తి బిల్లు చెల్లించండి. ఇక నాలుగవది, మీ ప్రొఫెషనల్ స్కిల్స్ ను పెంచుకోండి. స్కిల్స్ పెరిగితే అవకాశాలు పెరుగుతాయి, ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎక్కువ సంపాదించడం కంటే సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేయడమే అసలు ఫైనాన్షియల్ స్మార్ట్నెస్. పీహెచ్డీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 కేటగిరీ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 648 ఖాళీలు ఉన్నాయి. ఇందులో సైన్స్ విభాగంలో అత్యధికంగా 337 సీట్లు, ఇంజనీరింగ్ లో 119 సీట్లు ఉన్నాయి. ఆగస్టు 26 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఫైన్ లేకుండా సెప్టెంబర్ 25 వరకు, ఆ తర్వాత 2,000 ఫైన్తో అక్టోబర్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు అక్టోబర్ 2వ వారంలో జరగనున్నాయి. ఏపీలో డిగ్రీ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఉన్నత విద్యా కమిషనరేట్ మార్పులు చేస్తాయి. ఇక వెబ్ ఆప్షన్ల గడువు ఈ నెల 23తో ముగియాల్సి ఉండగా ఇప్పుడు 27వ తేదీ వరకు పొడిగించారు. ఆగస్టు 28న వెబ్ ఆప్షన్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు వచ్చిన విద్యార్థులు సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. అలాగే సెప్టెంబర్ 3 నుంచే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో ఇన్ సర్వీస్ టీచర్లకు కీలక అప్డేట్. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. రేపటి నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత నవంబర్ 10న ఫైనల్ కీ విడుదల చేసి నవంబర్ 15న తుది ఫలితాలు ప్రకటించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈ స్పెషల్ టెట్ కు సుమారు 1,00,000 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు పబ్లిక్ హాలిడే ఉండనుంది. అలాగే రాఖీ పండుగ సందర్భంగా ఆప్షనల్ హాలిడే కూడా ఉంది. అయితే స్కూళ్లకు సెలవు ఉంటుందా లేదా అనేది స్థానిక అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం రాఖీ పండుగతో పాటు వీకెండ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏపీ గురుకుల ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ ఏడాది జూలై నుంచి రిటైర్ కావాల్సిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని కూడా 62 ఏళ్ల వయసు వరకు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఉద్యోగుల కొనసాగింపు కారణంగా కొత్త పోస్టులు సృష్టించవద్దునని ప్రభుత్వం సూచించింది. అలాగే నిర్ణయంతో అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని కూడా ఆదేశించింది. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు మరో షాక్ తప్పదా? విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అమెరికాలో పనిచేసేందుకు ఉపయోగించే ఓపీటీ ప్రోగ్రాంపై భారీ ఫీజు విధించే ప్రతిపాదన చర్చకు వస్తుంది. ఈ ప్రతిపాదన అమలైతే ఫీజు ఏకంగా $1,00,000 వరకు ఉండవచ్చుననే సమాచారం ఉంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 95 లక్షల రూపాయలకు పైగా. ఇప్పటికే H-1B వీసా ఫీజుల పెంపుపై కూడా అమెరికాలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే అమెరికాలో చదివి ఉద్యోగం చేయాలనుకునే భారతీయ విద్యార్థులపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.